హాయ్ అండి. టోల్ ఫీ కట్టలేని దయనీయ స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అండి. ఎంత దారుణం అండి! ఎమ్మెల్యే అయ్యండి, ఎమ్మెల్యే గెలవడానికి కోట్లు ఖర్చు పెడతారు. టోల్ ఫీ అది 150, 200, 100, 50 ఉంటుంది. అది ఇవ్వడానికి మాత్రం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. దానికి చాలా కడు పేద స్థితిలో ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు. ఆ దాడి చేయడం ఏంటండి అనుచరులు? ఎమ్మెల్యే గారు కారులో ఉన్నారో లేదో తెలియదు కానీ మనకి, ఆ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం ఏంటి అసలుకండి? ఎవరి మీద దాడి చేస్తున్నారు? అనుచరులు ఎటువంటి వాళ్ళో వాళ్ళ ఉద్యోగస్తులు, వాళ్ళు ఆ టోల్గేట్ ఉద్యోగస్తులే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, టోల్గేట్ ఉద్యోగస్తులు. అందులో ఒక స్త్రీ అని చూడకుండా ఆ స్త్రీ జుట్టు పట్టుకొని, ఆ తల్లి జుట్టు పట్టుకొని గిరాగిరా తిప్పుతూ, ఎంత దుర్మార్గం అండి! ఇదేనా ఎమ్మెల్యే సురేంద్రబాబు నీ యొక్క నియోజకవర్గం కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ముఖ్యంగా స్త్రీమూర్తులకి ఇచ్చే గౌరవం? వాళ్ళ ఓట్లతో గెలిచిన నువ్వు ఇలా ప్రవర్తిస్తావా? నీ అనుచరులు ప్రవర్తిస్తున్నాడంటే నిన్ను చూసుకొని కదా, నీ యొక్క అండ చూసుకొని కదా వాళ్ళు అట్లా దౌర్జన్యం చేస్తుంది. దుర్మార్గులు కడుపుకి ఏం తింటున్నారు ఎదవలో? అంత అహంకారమా? అంత ఖండకవరమా? ఎందుకని? అంటే ప్రభుత్వం మీదైతే ఇష్టం చేసేస్తారా? ఇక అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీకు తేడా ఏంటి? అలనాటి జగన్మోహన్ పరిపాలనకి ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలనకి తేడా ఏంటి? రెండు ఒకటిలాగా ఉంటున్నాయి కదా. ప్రజలు అదే భావిస్తున్నారు కదా. ఆ భావించాలని ఉద్దేశమా? తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు నాయుడు వెనుబడి పుడతామని చూస్తున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేస్తున్నారా? ఏంటి మీ ఉద్దేశం? ఏమాత్రం కూడా అంత స్త్రీల పట్ల అంత చులకన, అంత హీనమైన భావం ఆ స్త్రీల పట్ల చాలా తప్పది. ఆమెను కొట్టారు, ఒక మేనేజర్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడో వదిలిపెట్టారో ఏం చేశారో తెలియదు మనకి. వదిలిపెట్టి ఉండొచ్చు బహుశా, ఏం చేసుకుంటారు. నేను కూడా కోరుతున్నా, చంద్రబాబు గారు నమస్కరించి చేతులు జోడించి అడుగుతున్నా, మీరు తక్షణం ఇటువంటి సైకో ఎమ్మెల్యే అనుచరులను ఖచ్చితంగా శిక్షించాలని కోరుతున్నాను. ఇటువంటి ఎమ్మెల్యే అరాచకాలను ఆపాలని మీ ఎమ్మెల్యేలకు చెప్పండి. దయచేసి మీ ఎమ్మెల్యేలకు చెప్పండి. చిన్న ఉద్యోగస్తుల మీద కాదు మీ యొక్క దాడి చేయడం, టోల్గేట్ ఉద్యోగస్తుల మీద కాదు. అది పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా అనిపిస్తుంది. చాలా తప్పు. ఏమైనా ఏమైనా దాడి చేయగలమంటే ఆ టోల్గేట్ యజమానులు ఎవరుంటారో వాళ్ళ మీద దాడి చేయమనండి. ఆ సత్తా అక్కడ చూపించమనండి. మరి ఈ ఎమ్మెల్యే అనుచరుల సత్తా 2019, 2024 ఎక్కడ సచ్చారు అందరూ? అప్పుడు ఏమైంది మీ యొక్క సత్తా? అప్పుడు అన్నీ మూసుకు కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాక్కున్నారు. అంత ఖండకవరం అండి. స్త్రీ అని పట్ల లేకుండా చుట్టుపక్కల ఈడుస్తారండి. ఏం చేశారండి వాళ్ళు? టోల్ ఫీట్ అడగడం తప్ప? ఎమ్మెల్యే కారు అయితే ఎమ్మెల్యే కొమ్ములు ఉంటాయా? తోటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పాడు, బయట చెప్తున్నాడు కదా, తప్పు చేస్తే నన్నైనా నిలదీయండి, నన్ను కూడా పక్కన పెట్టేయండి అని చెప్తున్నాడుగా. అయినా మీకు సిగ్గు రావట్లేదా? చంద్రబాబు నాయుడు గారు, నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యేలని మీరు శిక్షించాల్సిందే. శిక్షించకపోతే కూటమి ప్రభుత్వానికి గండి పడుతుంది. ఇది వాస్తవం. చంద్రబాబు గారు చూశాను నేను, 24 గంటలు అయిపోయింది, కానీ మీ యొక్క ఎమ్మెల్యే చేత ఎటువంటి పరిస్థితులు క్షమాపణ చెప్పించలేదు. కనీసం ఎవరైతే దాడి చేశారో ఆ యొక్క సీసీటీవీ కెమెరాలు క్లియర్గా ఉంది. ఆ అనుచరుల మీద కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు. అని కేసు పెట్టడం పోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, చాలా విచారకరమైందని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు కనుక ఆయనకు కూడా నేను వీడియో ద్వారా ఆయన కూడా చేరుతుందని ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నాను. మీ ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు మీ కూటమి పాలనలో ఇటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఇది చాలా తప్పని హెచ్చరిస్తున్నాను. ముందు డౌట్ ఏం లేదండి. నేను మీకు జనసేన అభిమాని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమాని కావచ్చు. ఇటువంటి తప్పులు జరిగితే మాత్రం నేను ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించినని
మీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంత దారుణం అండి. కూటమి ప్రభుత్వం అంటే కాస్త ఓదార్పు ఉండాల. అటువంటి ఓదార్పు లేకుండా స్త్రీల పట్ల ఈ హీనాతీరంగా చూస్తూ కొట్టడమా చాలా తప్పండి. చాలా తప్పు. చాలా తప్పండి ఇది. కూటమి ప్రభుత్వం తప్పటడుగులేస్తుందని తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది సత్యం. ఇది సత్యం. తెలుగు ప్రజలారా గమనించండి. ముఖ్యంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు గమనించాలి. మీ టీడీపీ నాయకులు ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని. ఇలాగే ఉంటే కూటమి ప్రభుత్వానికి తొందరలో ఏమంటారు, పడవకి కన్నాలు పడి పడవలకు నీరు వస్తాయో కూటమి ప్రభుత్వం కూడా అదే జరుగుతుందని ఈ వీడియో ద్వారా కూటమి నాయకులకి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.